హాయ్ అండి. ఇవాళైతే నేనైతే మేకల పులుసు పెడుతున్నాను. ముందైతే కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో 4-5 పచ్చిమిరపకాయలు పొడవుగా చీరుకున్నాయి. అలాగే కొంచెం అయితే కరివేపాకు, పొడవుగా కోసుకున్నాయి ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు. అవి వేగిన తర్వాత ఏవైతే మేకలు ఉన్నాయో కట్ చేసినవి అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే నేనైతే ఒక చెంచాడు అల్లం పేస్ట్ వేస్తాను. బాగా కలుపుకున్న తర్వాత అయితే మనం కొంచెం వేగనివ్వాలి. గరం మసాలా వేసాను. తర్వాత అయితే పసుపు, తర్వాత అయితే సాల్ట్, తర్వాత సరిపడకపోతే కారం వేసానండి. పులుపు తగ్గట్టు కారం వేసుకోవాలి. మనం ఎంత ఘాటు తింటాం అంత. అవి బాగా కలుపుకున్నాక తర్వాత గ్లాసు నీళ్ళు తీయాలి ముడిగేదాకా. కలుపుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుపు అన్నది వేసుకోవాలి. మనం ఎంత పులుపు తింటామో దాని తగ్గట్టు వేసుకోవాలి. నేను అయితే పెద్ద కాళ్ళు వస్తే కనుక ముద్రయ్య అయితే కనుక ఒక 10 విజిల్లు పెట్టుకోవాలి. చిన్న కాళ్ళు వస్తే ఒక 5 విజిల్లు అయితే సరిపోతుందండి. కూర అయితే అయిపోయింది కదా కొత్తలాడతా. నేనైతే కొంచెం చిక్కగా ఉండాను. కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.